మొదటి కొరింథీలు 15:26. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. సో ఏది అయితే ఆఖరి శత్రువు అంతము అనుకుంటున్నారో యేసు ప్రభు వారు ఆ అంతాన్నే ఆరంభముగా మార్చాడు. సాధారణంగా మగోళ్ళకి అంత ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆడోళ్ళకి మటుకు ముసలు అవుతుంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. తగ్గిస్తారు వయసు, ఎంత తగ్గేసుకున్నా ముడతలు కనపడతాయా లేదా? తప్పదు. ఒక రకంగా అది శరీరీతిగా చూసుకుంటే బ్యాడ్ న్యూస్, కానీ పునరుద్ధాన శక్తితో చూసుకుంటే గుడ్ న్యూస్. ఏంటి? మహిమ శరీరానికి నీ వృద్ధాప్యం ఏం చెప్తుంది? ఐఎమ్ కమింగ్ నియర్ టు మై గ్లోరియస్ బాడీ. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఓల్డ్ ఏజ్. అరే నాకు 40 వచ్చేసాయి, 50 వచ్చేసాయి, 60 వచ్చేసాయి. కాబట్టి చాలామంది అనుకుంటారు 70 ఏళ్ళప్పుడు నా వయసులో ఉన్నప్పుడు ఎంత జుట్టు ఉండేదో తెలుసా, నేను వయసులో ఉన్నప్పుడు ఎంత తెల్లగా ఉండేవాడినో తెలుసా, ఎంత తెల్లగా ఉండేదాన్నో తెలుసా, అప్పుడు ఎంత అందంగా ఉండేవాడో తెలుసా. ఓకే, కరెక్టే. ఇప్పుడు అలాంటి ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకునే బదులు నీ వృద్ధాప్యం ఏ జ్ఞాపకం చేస్తుంది? ఆ మహిమ శరీరానికి దగ్గర అవుతున్నావు. ఒక రకంగా యవనుడు వాడి శరీరాన్ని చూసి జాలిపడేట్టు చేయాలి. నువ్వు పునరుద్ధరణ శరీరానికి దూరంగా ఉన్నావు, నేను చాలా దగ్గరగా ఉన్నాను. సో రిజాయిస్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. లెట్ ఫెయిత్ పీపుల్ సే ఆమేన్. చీర్ దెమ్ అప్. వాళ్ళని చూసి అసూయపడాలా. ఆ మహిమ పునరుద్ధరణ శరీరానికి దగ్గర అవుతుంది. ఆమేన్. యు సీ దట్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఓల్డ్ ఏజ్. ఫర్ కింగ్డమ్ పీపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ న్యూస్. ఒక రకంగా మరి సొలొమోను కొన్ని వచనాలు రాస్తాడు. చైల్డ్హుడ్ ఈజ్ వ్యానిటీ, యూత్ ఈజ్ వ్యానిటీ. అవి గతించిపోతాయంట. సో అంటే ఆ టైంలో కూడా నీవు దేవుణ్ణి తెలుసుకొని భక్తిగా ఉండమని చెప్తున్నాడు భక్తుడు. డోంట్ వరీ, డోంట్ ఫియర్ డెత్. డెత్ ఈస్ ద బిగినింగ్ of a glorious body. So the resurrection is the beginning of a glorious body.